హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు పెరిగే ద్రవ్యోల్బణం అండ్ అలాగే షేర్ మార్కెట్స్ యొక్క వాలిటాలిటీ కానీ చూసుకున్నట్టయితే చాలా వరకు కంపెనీస్ అనేవి దెబ్బతింటున్నాయి. ఎలాగా అని చూస్తే ముడి సరుకుల యొక్క ధరలు పెరిగిపోవడంతో ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క వస్తువులు ఆ సేవలు ఏవైతే వాళ్ళు మనకి అందిస్తున్నారో దాని యొక్క ధరలు కూడా చాలా వరకు ఇంపాక్ట్ అవుతున్నాయి. అయితే కొన్ని రకాల కంపెనీ కొన్ని వర్గాల కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వినియోగదారుల వరకు ఈ ధరల్ని పెంచకుండా వాళ్ళ యొక్క లాభాలపైనే ఆ ప్రభావాన్ని తీసుకుని లాభాలు ఎంతో కొంత తగ్గించేలాగా వాళ్ళ యొక్క మార్జిన్స్ పైన ప్రెషర్ అనేది వేసుకుంటున్నారు. కానీ ఇతర రకాల కంపెనీస్ ఏం చేస్తున్నారు అని అంటే ఎంతవరకు వాళ్ళు తీసుకోగలరో తీసుకుని ఇంకొంచెం ధరలు పెరగడం అనేది వినియోగదారులకి అలాగే పాస్ ఆన్ చేస్తున్నారు. సో ఏదైనా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికన్నా ముందు మనము ఇన్వెస్టర్స్గా చాలా ముఖ్యంగా ఆ కంపెనీ యొక్క లాభాలు ఆర్ ప్రాఫిటబిలిటీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ప్రాఫిటబిలిటీ పైన ఇంత స్ట్రెస్ ఉంది అని అంటే ప్రాఫిటబిలిటీ ఆర్ ప్రాఫిట్స్ అనేవి ఒక కంపెనీకి లైఫ్ బ్లడ్ లాంటివి. సో ఆ కంపెనీ వచ్చి సర్వైవ్ అవ్వాలన్నా ఆర్ ఫ్యూచర్లో ఎదగాలి, భవిష్యత్తులో ఎంతో కొంత ఎదుగుదల వైపుగా వెళ్ళాలి అని అన్నా కూడా ప్రాఫిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రాఫిట్స్ని కనుక్కోవడానికి చాలా రకాల ముఖ్యమైన ఫినాన్షియల్ రేషియోస్ అనేవి ఉంటాయి. అందులో చాలా ఈజీగా మనం అందరం అర్థం చేసుకునేలాగా నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఆర్ సింపుల్ నెట్ మార్జిన్ అని మనం అంటూ ఉంటాం. అయితే ఈ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ద్వారా ఏం కనుక్కుంటాం? ఒక కంపెనీకి ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయం నుంచి ఆపరేటింగ్ కాస్ట్ అండ్ ఓవర్ హెడ్ కాస్ట్, ఈ రెండు రకాల కాస్ట్ని తీసేసిన తర్వాత మిగిలే అమౌంట్ ఆర్ డబ్బుల్నే మనం ప్రాఫిట్స్ ఆర్ లాభాలని అంటూ ఉంటాము. సో ఈ లాభాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఆపరేటింగ్ కాస్ట్ ఏంటి అని అంటే ఒక వస్తువు కానీ సేవని కానీ తయారు చేసేటప్పుడు ఆర్ మనకు అందించేటప్పుడు ఏవైతే ధరలు ఆర్ డైరెక్ట్గా వాటిలోని మనం ఖర్చులు అనేవి చేస్తామో అటువంటి వాటిని మనం ఆపరేటింగ్ కాస్ట్గా మనం ఆ ఎక్స్పెన్సెస్ని తీసేస్తాము. అండ్ ఓవర్ హెడ్ కాస్ట్ అనేవి ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ స్థిరమైన ఖర్చులు. సో ఇవి ఏదైనా మెషినరీ వాడడమో లేకపోతే ల్యాండ్ ఆర్ బిల్డింగ్కి రెంట్ కట్టడమో ఆర్ యూటిలిటీస్ వాడినప్పుడు వాటికి ఖర్చులు చేయడమో, సో వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకున్న తర్వాతే మనకి కరెక్ట్ అయిన ప్రాఫిట్స్ అనేవి లభిస్తాయి. అయితే నేను ఈరోజు ఈ వీడియో ద్వారా 5 కంపెనీలు ఏవైతే వివిధ రకాల సెక్టార్కి చెందిన కంపెనీలు అండ్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఏవైతే హైయెస్ట్ నెట్ ప్రాఫిట్స్ని రికార్డ్ చేసుకున్నాయో అటువంటి 5 కంపెనీలు వాళ్ళ యొక్క వ్యాపారాలు, వాళ్ళ యొక్క బలాలు, బలహీనతల గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో ద్వారా వచ్చేసాను. అయితే మేము సెలెక్ట్ చేసుకున్న ప్రతి కంపెనీ 2 క్రైటీరియాస్ని మ్యాచ్ అవుతుంది. మొదటిది వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంది అండ్ 5 సంవత్సరాల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ది కానీ నెట్ ప్రాఫిట్ది కానీ చూస్తే 10% కన్నా ఎక్కువ ఉంది. మేము ఈ వీడియోలో మెన్షన్ చేయబోయే సంఖ్యలన్నింటినీ కూడా 28 జూలై నాటికి క్లోజింగ్ ప్రైజెస్ని తీసుకున్నాము. అండ్ ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్ మ్యాండ్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏవైతే 5 కంపెనీలు వివిధ రకాల సెక్టార్స్ నుంచి అండ్ దానికి ఎంతైతే హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ని రికార్డ్ చేసుకున్నాయో. సో మొదటి కంపెనీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటే FMCG సెక్టార్కి సంబంధించి ఇమామి లిమిటెడ్. ఇమామి లిమిటెడ్ వాళ్ళు మన ముందుకి పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ తోటి, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ తోటి వచ్చేసారు. వీళ్ళు మన దగ్గర ఆర్ మనకి 300 కన్నా ఎక్కువ రకాల డైవర్సిఫైడ్ వస్తువుల్ని సేల్ చేస్తున్నారు. అండ్ నోటెడ్గా మనం కానీ బ్రాండ్స్ని చూసామంటే నవరత్న, బోరోప్లస్, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అండ్ జండు. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఆయుర్వేదిక్ హెల్త్ సెగ్మెంట్లో కూడా హెయిర్ కేర్కి సంబంధించి కేష్ కింగ్ అనే ఒక నూనెని తీసుకొచ్చారు. అయితే ఈ కంపెనీ యొక్క స్టాటిస్టిక్స్ ఆర్ వీళ్ళ యొక్క పంపిణీ నెట్వర్క్ని కానీ చూస్తే చాలా వైడ్గా ఉంది. ఎంత అనంటే 45 లక్షల రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి అండ్ 3,250 మంది వీళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్గా పనిచేస్తున్నారు. ఇంతలాగా వీళ్ళు ఇంత నెట్వర్క్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు కాబట్టి చాలా త్వరగా చాలా పాపులర్గా వీళ్ళ యొక్క బ్రాండ్స్ని మనలోకి తీసుకొచ్చేసారు. 60 కంట్రీస్ కన్నా ఎక్కువలోని వీళ్ళ యొక్క వ్యాపారాలు ఉన్నాయి. ఈ కంపెనీ యొక్క లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ కానీ చూసినట్టయితే 28.28% రికార్డ్ చేసుకుంది. ఈ కంపెనీకి ఉండే అతిపెద్ద బలం ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క పంపిణీ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా విస్తరించుకునేలాగే ఆ దిశగానే పయనిస్తున్నారు. సో ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్లో కానీ చూసినట్టయితే రూరల్ టౌన్స్ 8,000 రూరల్ టౌన్స్ని యాడ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇందువల్ల వీళ్ళ యొక్క రెవెన్యూ చాలా వరకు పెరిగింది. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2022లోనే దాదాపు 31,000 రీటైల్ అవుట్లెట్స్ని ఓపెన్ చేశారు. అండ్ ఈ అవుట్లెట్స్ ద్వారా వాళ్ళ యొక్క హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ని మనలోకి తీసుకురావడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు. అండ్ వీళ్ళకుండే పెద్ద బలహీనత ఏంటి అని అంటే వీళ్ళు ఆపరేట్ చేస్తుంది ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఆర్ ద్రవ్యోల్బణానికి గురవుతారో వాళ్ళ యొక్క ధరలు ఆర్ ప్రోడక్ట్స్ యొక్క ధరల్ని అంత ఎక్కువగా పెంచలేరు. ఎందుకంటే ఈ సెక్టార్లో ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ చాలామంది ప్లేయర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్పై చాలా వరకు పర్టికులర్ ప్రెషర్ అనేది పడుతుంది. అండ్ రెండవది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్గా ప్లే అవుతున్న కేష్ కాలా అండ్ బోరోప్లస్ బ్రాండ్ ఇంతకుముందు ఆర్ అనుకున్నంతగా లాస్ట్ ఇయర్లో పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేదు. సో ఈ కంపెనీకి తగినట్టు నంబర్స్ అయితే
Current market price 460.85, PE ratio 24.15, debt equity ratio 0.14 times, 5 years యొక్క sales compounded annual growth 5.11%, return on equity 43.85, 1 year sales and 5 year sales negative, 1 year sales negative 16.19%, 5 year sales negative 3.37%, 200 day moving average 471.56, RSI 14 values 58.7. మేము రెండు టెక్నికల్ ఇండికేటర్స్ని ఇంక్లూడ్ చేసాం. అది 200 డే మూవింగ్ యావరేజ్ అండ్ RSI 14 వాల్యూ. ఎప్పుడైనా కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 200 డే మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటే బుల్లిష్ ట్రెండ్ కింద అండ్ తక్కువ ఉంటే బేరిష్ ట్రెండ్ కింద ఇండికేట్ అవుతుంది. RSI 14 వాల్యూస్ 30 కన్నా తక్కువ ఉంటే ఓవర్ సోల్డ్, ఎక్కువగా అమ్మపడింది. అండ్ 70 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఈ RSI 14 వాల్యూ ఓవర్ బాట్ అంటే ఎక్కువగా కొనబడింది. సో ఈ పర్టికులర్ ట్రెండ్స్ కూడా రివర్సల్స్ అవుతాయని ఇండికేషన్ అనమాట. నా కంపెనీ నెంబర్ 2 ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించిన బజాజ్ ఆటో. సో బజాజ్ ఆటో వాళ్ళు బజాజ్ గ్రూప్కి చెందిన ఒక ఫ్లాగ్షిప్ కంపెనీ. సో వీళ్ళు ఏ పర్టికులర్ వ్యాపారాన్ని చేస్తున్నారంటే ద్విచక్ర వాహనాలు, 3 చక్ర వాహనాలని వీళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అయితే వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని వీళ్ళు 79 కంట్రీస్కి కూడా ఎగుమతి చేస్తున్నారు. అండ్ వరల్డ్లోనే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు 2 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్లో 4th ప్లేస్లోనూ అండ్ 3 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్లో 3rd ప్లేస్లోనూ ఉన్నారు. అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్కి రిపోర్ట్ చేసిన నెట్ ప్రాఫిట్ 17.32%. అండ్ ఈ పర్టికులర్ కంపెనీకి స్పెసిఫిక్గా మనం బలాలని ఎంచి చూస్తే మొదటిది వీళ్ళ యొక్క మార్కెట్ షేర్. సో ఎప్పటికప్పుడు మంచి ప్రోడక్ట్ మిక్స్ తోటి, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ తోటి స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ని కూడా చాలా కోల్పోకుండా చాలా వరకు బాగానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇటీవలే వీళ్ళు KTM అనే బ్రాండ్లోని 48% స్టేక్ని హోల్డ్ చేశారు. అండ్ ఈ KTM అంటే స్పోర్ట్స్ బైక్స్ అండ్ సూపర్ స్పోర్ట్స్ మోడల్ బైక్స్ ఏవైతే తయారవుతాయో వాళ్ళతోటి వీళ్ళు టైఅప్లోకి వచ్చారు. అండ్ ఇటీవలే వీళ్ళ యొక్క సేల్స్ని కానీ మనం లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేసి చూస్తే లాస్ట్ ఇయర్ వీళ్ళు లాస్లో ఉన్నారు అండ్ ఈ ఇయర్ దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. ఎంత అని అంటే 19.48% వరకు ఇంప్రూవ్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ఈ కంపెనీ ఆర్ ఈ పర్టికులర్ సెక్టార్లో ఈ కంపెనీ ఫేస్ చేసే అతిపెద్ద బలహీనత ఏంటి అని అంటే హోండా మోటార్ సైకిల్స్, హీరో మోటోకార్ప్ అండ్ TVS మోటార్స్. సో వీళ్ళ ముగ్గురు నుంచి వీళ్ళకి పోటీ ఉండడం వలన వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ పైన ఆర్ వాళ్ళ యొక్క లాభాల పైన ఆ ప్రెషర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ 3902.70, PE రేషియో 20.51, డెట్ ఈక్విటీ, అసలు డెట్ తీసుకోలేదు ఈ కంపెనీ. 5 years యొక్క సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 8.79%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.01%, 1 year గల రిటర్న్ 1.71%, 5 years గల రిటర్న్ 6.55%, 200 డే మూవింగ్ యావరేజ్ 3688.26 అండ్ RSI 14 వాల్యూ 50.7. నెక్స్ట్ కంపెనీ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన గ్లాక్సో స్మిత్ క్లైన్. సో ఈ కంపెనీ స్పెసిఫిక్గా మెడిసిన్స్ ఆర్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద పరిశోధన చేస్తూ మన ముందుకి వాళ్ళే తయారీ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. అండ్ ఇండియన్ మార్కెట్ ఆర్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్లోని ఈ కంపెనీ GSK కంపెనీ వాళ్ళకి దాదాపుగా 3% వరకు షేర్ అనేది ఉంది. అండ్ వీళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ ఏదైతే GSK UK వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ కంపెనీలో 75% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సెగ్మెంట్ వైజ్ కానీ మనం చూసినట్టయితే చాలా అధిక శాతంలోని వీళ్ళు యాంటీ ఇన్ఫెక్టివ్స్ అండ్ డెర్మటాలజీ ప్రోడక్ట్స్ని ఎక్కువ శాతంలో తయారీ చేస్తూ అందు నుంచే వీళ్ళకి మ్యాక్సిమం రెవెన్యూ వస్తుంది. అయితే ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్స్ కానీ చూసినట్టయితే 20.62% వరకు రికార్డ్ చేసుకున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క బలాలు చూస్తే వాళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ, సో ప్రస్తుతానికి వీళ్ళ పేరెంట్ కంపెనీ దాదాపు 59 వ్యాక్సినేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ అలానే 2026 నాటికల్లా ఇంకొక 20 డ్రగ్స్ మీద ఏదైతే ఇప్పుడు పరిశోధన చేస్తున్నారో అప్పటికల్లా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నారు. సో ఇటువంటి వ్యాక్సిన్స్ అండ్ డ్రగ్స్కి వీళ్ళకి ఆటోమేటిక్గా పేరెంట్ కంపెనీ అయి ఉండడం మూలాన వీళ్ళకి యాక్సెస్ అనేది ఈజీగా దొరుకుతుంది. సో చాలా ఈజీగా దాని ఇండియన్ మార్కెట్స్లో కూడా వీళ్ళు సొంతగానే మార్కెట్ చేసుకోగలుగుతారు. అలానే ఈ పర్టికులర్ కంపెనీకి ఉండే బలహీనతలు కానీ చూసినట్టయితే ఈ ఇయర్ మొదలుకున్న తర్వాత వీళ్ళ యొక్క ఎదుగుదల చాలా మెల్లగానే జరుగుతుంది. ఎందుకు ఇంతలా తగ్గిపోతుంది అని దీనికి గల కారణాలు కానీ చూసినట్టయితే వీళ్ళ పెయిన్ థెరపీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దానికి ఇయర్ ఆన్ ఇయర్ దాదాపు 21% తగ్గిపోయింది. అలానే వీళ్ళ యొక్క హార్మోన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే ఇన్కమ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 9% వరకు తగ్గిపోయిందని మనకు తెలుస్తుంది. అండ్ అలానే వ్యాక్సిన్స్ ఏవైతే సేల్స్ వీళ్ళు ఏదైతే ఆదాయం వ్యాక్సిన్స్ అమ్మకం నుంచి వస్తుందో అది కూడా చాలా ఫ్లాట్గా పడిపోయింది. అండ్ ఫైనల్గా వీళ్ళ యొక్క గ్రోత్ కానీ ఫస్ట్ 3 quarters లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ మనం చూసినట్టయితే ఇంకా అంత బాగా వాళ్ళ యొక్క ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ అయితే అంతగా లేదనమాట. అయితే ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూద్దాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ 10,732.60, PE రేషియో 39.06, డెట్ ఈక్విటీ రేషియో 0, 5 years యొక్క కాంపౌండెడ్ సేల్స్ యొక్క గ్రోత్ 0.36% నెగటివ్లో ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.92%, 1 year గల రిటర్న్ 24.02%, 5 years గల రిటర్న్ 14.16%, 200 డే మూవింగ్ యావరేజ్ 8,678.69 అండ్ RSI 14 వాల్యూ 31.2.
అండ్ నెక్స్ట్ కంపెనీ బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించిన బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. అయితే ఈ బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ. అయితే వీళ్ళు 30% స్టేక్ని బజాజ్ ఆటోలోను, బజాజ్ ఫిన్సర్వ్లోను పెట్టారు. ఇంతటితో మాత్రమే కాకుండా వివిధ రకాల కంపెనీల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేశారు. ఏది అని అంటే మహారాష్ట్ర స్కూటర్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ముకుంద్ లిమిటెడ్, హెర్క్యూల్ హోయిస్, ముకుంద్ ఇంజనీర్స్. సో వీళ్ళు లాస్ట్ ఇయర్ రికార్డ్ చేసుకున్న నెట్ ప్రాఫిట్ 77.29%. అండ్ వీళ్ళు అధికంగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి రకాల కంపెనీస్లో చేస్తారు అని అంటే ఎవరైతే కన్జ్యూమర్ స్టేపుల్స్ అండ్ కన్జ్యూమర్ డిస్క్రిషనరీ తగ్గ బిజినెస్ ఉంటుందో ఈచ్ 14% కింద వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేశారు. అయితే ఈ కంపెనీకి సంబంధించి బలాలేంటి? మొదటిది, ఈ కంపెనీ యొక్క హోల్డింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బజాజ్ ఆటో అండ్ బజాజ్ ఫిన్సర్వ్, వీళ్ళ రెండు కంపెనీస్కి ఉన్న బ్యాలెన్స్ షీట్స్ అండ్ ఫినాన్షియల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో దీని నుంచి బెనిఫిట్ డైరెక్ట్గా బజాజ్ హోల్డింగ్స్ వాళ్ళకి వస్తుంది. అండ్ రెండవది, బజాజ్ హోల్డింగ్స్ అనే కంపెనీని ఇండివిజువల్ లెవెల్లో మనం చూసినప్పటికీ వాళ్ళకి కూడా ఫినాన్షియల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ వాళ్ళ డబ్బుల ద్రవ్యత వాళ్ళ దగ్గర ఎక్కువగానే ఉంది. అండ్ అసెట్స్ అంటే వాళ్ళ దగ్గర ఆపరేషన్స్ నుంచి వచ్చిన అమౌంట్స్ని కొంచెం బఫర్ ప్రొవిజన్కి మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమన్నా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయిపోతే దాన్ని వీళ్ళు మేనేజ్ చేసుకోవడం కోసం కూడా కొంచెం బఫర్ అమౌంట్స్ని పెట్టుకుని ఉన్నారని తెలుస్తుంది. అండ్ మూడవది, వాళ్ళ యొక్క బిజినెస్ని ఇంకా పెంచడం కోసం, ఎక్స్పాన్షన్ వైపుగా ఎదుగుదల కోసం చాలా వరకు కొత్త ప్రోడక్ట్స్ని వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటున్నారు. అండ్ అలానే ఎక్కువగా ఎగుమతులు చేసుకుని వాళ్ళ యొక్క పంపిణీ నెట్వర్క్ని చాలా వరకు పెంచుకుంటున్నారు. అండ్ నాలుగవది, వీళ్ళ యొక్క బలం చూసినట్టయితే వీళ్ళ హోల్డింగ్ కంపెనీస్ ఎప్పటికప్పుడు డివిడెండ్స్ని ఎక్కువ మోతాదులో డిక్లేర్ చేయడం మూలాన వీళ్ళకి కొంచెం అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ అనేది వీళ్ళు చూపిస్తున్నారు. అయితే వీళ్ళు మేజర్గా ఫేస్ చేసే బలహీనత ఏంటంటే ఎక్కువ వరకు ఆటోమొబైల్ సెక్టార్ కంపెనీ మీద బేస్ చేయి ఉన్నారు. కాబట్టి ఆటోమొబైల్ అనేది సైక్లికల్ ఇండస్ట్రీ. సో ఎప్పుడన్నా అది స్లోడౌన్కి గురైనప్పుడు ఆ ప్రభావం అనేది వీళ్ళపైన డైరెక్ట్గానే పడతాయి. అండ్ ఏదో ఒక ఇయర్లో కానీ డివిడెండ్స్ డిక్లేర్ అవ్వకపోతే దాని ఒక ఎఫెక్ట్ కూడా ఈ కంపెనీ పైన సరాసరి పడేలాగా మనకి తెలుస్తుంది. అయితే ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూసినట్టయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ 5172.50, PE రేషియో 14.19 times, డెట్ ఈక్విటీ రేషియో 0, 5 years గల సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ -10.48%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.14%, 1 year గల రిటర్న్ 25.63%, 5 year గల రిటర్న్ 15.45%, 200-day మూవింగ్ యావరేజ్ 4849.29, RSI 14, వాల్యూ 57.2. అండ్ లాస్ట్లో మనం డిస్కస్ చేయబోయే కంపెనీ ఏ సెక్టార్ నుంచి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒరకల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. సో అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ ఏదైతే ఒరకల్ కార్పొరేషన్ ఉందో, సో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ యొక్క ఇండియన్ సబ్సిడరీ ఈ ఒరకల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్. అయితే వీళ్ళు మన ముందుకి ఫినాన్షియల్ సర్వీసెస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారు. అండ్ అలాగే కస్టమ్ అప్లికేషన్ డెవలప్మెంట్, కన్సల్టింగ్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ని తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్కి నెట్ ప్రాఫిట్ రికార్డ్ చేసుకుంది 45.42%. సో వీళ్ళ యొక్క బలాలు కానీ మనం చూసినట్టయితే వీళ్ళకి జాగ్రఫికల్గా అన్ని కాంటినెంట్స్లోని మ్యాక్సిమం అన్ని కంట్రీస్లోని వైడ్ స్ప్రెడ్గా ఉన్నారు. అండ్ వీళ్ళ యొక్క సెగ్మెంటల్ వైజ్ జాగ్రఫికల్ కానీ రెవెన్యూ మనం చూసుకున్నట్టయితే అమెరికా నుంచి వీళ్ళకి 35% వస్తుంది, 33% వీళ్ళకి ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ నుంచి వస్తుంది, అండ్ 32% వీళ్ళకి ఏషియన్ పసిఫిక్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి. సో దీనివల్ల వీళ్ళకి వచ్చే మేజర్ లాభం ఏంటి అని అంటే ఏదైనా ఒక కంట్రీలోని ఆర్ కాంటినెంట్లోని ఎప్పుడైతే ఎకనామిక్ స్లోడౌన్ అవుతుందో అది ఇంకొక కాంటినెంట్తో సంబంధం లేకుండా వాళ్ళ ఆదాయం అనేది స్థిరంగానే వస్తుంది. అండ్ వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీని కానీ మనం లాస్ట్ 10 yearsకి కానీ తీసి చూసినట్టయితే 24% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో గ్రో అయింది. అదే లాస్ట్ 5 yearsకి ఇది 27% వరకు గ్రోత్ని చూపించింది. అయితే వీళ్ళ యొక్క బలహీనతలు చూసినట్టయితే వాళ్ళ సేల్స్ యొక్క గ్రోత్ లాస్ట్ 10 years నుంచి 5 years యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మధ్యన కంపారిజన్ చేసి చూస్తే చాలా వరకు డిక్లైన్ అయిపోయింది. 10 yearsలోని వీళ్ళ యొక్క సేల్స్ గ్రోత్ 5% ఉంటే లాస్ట్ 5 yearsకి జస్ట్ 3% మాత్రమే ఉంది. సేల్స్ గ్రో అవ్వకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా గ్రో అయింది అని చూస్తే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ని వీళ్ళు హెల్దీగా 40% కన్నా ఎక్కువ ఉండేలాగే మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చే రిసెషన్ అండ్ ఇన్ఫ్లేషన్ వీటన్నిటి వల్ల వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ పైన ప్రభావాలు అనేది పడే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూద్దాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ 3079.50, PE రేషియో 14.31 times, డెట్ ఈక్విటీ రేషియో 0.01 times, 5 years యొక్క సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.08%, 1 year గల రిటర్న్ నెగటివ్ లాస్ 30.25%, 5 years గల రిటర్న్ కూడా లాసే 3.28%, 200-day మూవింగ్ యావరేజ్ 3525.70, RSI 14, వాల్యూ 40.5. సో ఇవ్వండి 5 కంపెనీస్ 5 డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించి ఏవైతే హైయెస్ట్ ప్రాఫిట్ని రికార్డ్ చేసుకున్నాయో లాస్ట్ ఇయర్కి.
సో ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అండ్ మేము ఎటువంటి రికమెండేషన్స్ ఈ వీడియో ద్వారా ఇవ్వట్లేదు, జస్ట్ ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇటువంటి ఇంకా ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని అందుకోండి. అంతవరకు హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.